నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. ఆంధ్రప్రదేశ్లోని పాడేరు జిల్లాలో ప్రధాన రహదారులకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 50 కోట్ల రూపాయలను సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పాడేరు జిల్లాలోని ప్రధాన రహదారుల విస్తరణకు రంగం సిద్ధమైంది. పాడేరులో స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి విశాఖపట్నం, అరకులోయ, చింతపల్లి మార్గాల వైపు రోడ్డు విస్తరణ జరగనుంది. విస్తరణ బాధ్యతను ఈ చింతపల్లి వైపు మార్గాన్ని నేషనల్ హైవే అథారిటీకి కేటాయించగా, ఈ అరకులోయ, విశాఖపట్నం వైపు మార్గాలను మాత్రం R&B శాఖకు అయితే అప్పగించడం అయితే జరిగింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా కేంద్రం పాడేరు మెయిన్ రోడ్డు విస్తరణ రోడ్లు భవనాల ఆధ్వర్యంలో అంటే R&B ఆధ్వర్యంలో చేపట్టాలని 2016లోనే ప్రతిపాదించారు. అందుకుగాను 2018లో 47 కోట్లు మంజూరు చేశారు. కానీ 2019లో ఈ అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ పనులన్నింటినీ రద్దు చేసింది. ఆ తర్వాత 2023లో వైసీపీ ప్రభుత్వం సైతం రోడ్ల విస్తరణకు ప్రతిపాదన చేసి విఫలమైతే అయింది. ప్రస్తుత కలెక్టరు ఈ రోడ్లను విస్తరించేందుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం రాజమండ్రి నుంచి విజయనగరం వరకు జాతీయ రహదారి 516 ఈ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. పాడేరు నుంచి చింతపల్లి వైపు ఉన్నటువంటి మెయిన్ రోడ్డు విస్తరణ పనులను నేషనల్ హైవే అథారిటీస్కి అప్పగించారు. దీంతో ఇప్పటికే రోడ్ల విస్తరణకు అవసరమైనటువంటి స్థలాల ఎంపిక జరిగింది. ఆక్రమణలను గుర్తించారు. నష్టపోతున్న వారికి పరిహారం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది. దీంతో మరో నెల రోజుల్లో ఈ పాడేరు అంబేద్కర్ సెంటర్ నుంచి చింతపల్లి వైపున మెయిన్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా అంబేద్కర్ సెంటర్ నుంచి అరకులోయ వైపు ఇటు విశాఖపట్నం వైపు ఉన్నటువంటి రోడ్డు విస్తరణకు సైతం రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. ప్రతిపాదనలను ఆమోదించింది. 50 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు విడుదలవుతాయని అధికారులు అయితే చెప్తున్నారు. పాడేరు మెయిన్ రోడ్ల విస్తరణలో భాగంగా స్థానిక అంబేద్కర్ కూడలి సెంటర్ పాయింట్ నుండి ఎంపిక చేశారు. అక్కడి నుంచి అరకులోయ వైపు వెళ్ళేటువంటి మార్గం, ఇటు విశాఖపట్నం వెళ్ళే రోడ్డు, మరోవైపు చింతపల్లి వెళ్ళే రహదారి, ఈ అంబేద్కర్ సెంటర్ నుంచి ఆయా మార్గాల్లో ఈ మెయిన్ రోడ్డును 2 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం పాడేరు నుంచి చింతపల్లి వెళ్ళే రోడ్డు 20 అడుగులు ఉండగా, అరకులోయ, విశాఖపట్నం వెళ్ళే రోడ్డు 30 అడుగుల చొప్పున వెడల్పున్నాయి. దీంతో మరో 3 రోడ్లను 54 అడుగులుగా విస్తరించాలని, దానిలో ఇరువైపులా 6 అడుగుల చొప్పున 12 అడుగులు అన్నమాట ఈ రహదారికి అటు ఇటు ఉండేటట్టు మధ్యలో 42 అడుగుల తార్ రోడ్డు వేయాలని అధికారులు అయితే నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 35 అడుగులు చొప్పున మొత్తం 70 అడుగుల స్థల సేకరణ ప్రక్రియనైతే పూర్తి చేశారు. ఈ పాడేరు మెయిన్ రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్యకైతే చెక్ పెట్టగలమని అధికారులు కూడా భావిస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ రెవెన్యూ డివిజన్ కేంద్రం కావడంతో వాహనాల రద్దీ అనేది బాగా పెరిగింది. అలాగే విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలంటే పాడేరు మీదుగా వెళ్ళాలి. ఈ క్రమంలో పాడేరు పట్టణంలో ప్రస్తుతం ఉన్నటువంటి రోడ్లు ఇరుగ్గా ఉండడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు అనేవి అధికమవుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోనే మెయిన్ రోడ్లను విస్తరించాలనేటువంటి ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. 2023లో అప్పటి జిల్లా కలెక్టర్ కూడా ఈ అభ్యర్థన మేరకు ఈ రోడ్ల విస్తరణకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అప్పుడు ప్రకటించినప్పటికీ జరిగింది. అయినా అది కార్యరూపం దాల్చలేదు. ఉన్నతాధికారుల సూచనలతో మెయిన్ రోడ్డు విస్తరణకు అవసరమైనటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అంటే DPRను రూపొందించడంతో పాటు 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం
స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఈ రోడ్డుకు సంబంధించి రాలేదు. ఈ మెయిన్ రోడ్డు విస్తరణ విషయమే ఆలోచనతోనే అధికారులు అప్పట్లో ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడం అయితే జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఈ మెయిన్ రోడ్డు విస్తరణ అనేది కార్యరూపం దాల్చలేదు. టోటల్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక దీని మీద దృష్టి పెట్టింది. నిధులు కూడా కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అది ఫ్రెండ్స్, పాడేరు జిల్లాలో మెయిన్ రోడ్ల విస్తరణ అంశం గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.